మన కులం కాదు, మంచి ఉద్యోగమూ లేదు. ప్రేమ వద్దంటానికి పెద్దలు చెప్పే సాకులెన్నో. అన్నీ ఉన్నా మా వాడినెందుకు నిరాకరించారు, అతడి బతికెందుకు బుగ్గిపాలు చేశారు అని నిలదీస్తున్నాడు ఫ్రెండ్. కిషోర్, ఆ పేరే కొండంత అండ. వాడు పక్కనుంటే 60 కేజీల సంతోషం జేబులో ఉన్నట్టే. నా చిన్ననాటి నేస్తం. ఇంటర్ దాకా కలిసే చదువుకున్నాం. డిగ్రీలో వేరుపడ్డా టచ్లోనే ఉండేవాళ్ళం. ఉద్యోగం రాగానే నేను వేరే ఊరిలో స్థిరపడ్డా. పని ఒత్తిడిలో పలకరింపులు తగ్గాయి. ఇదిగో ఇప్పుడిలా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మా ఊరు బయలుదేరా. నా మనసు చదివినట్టే కిషోర్ ఎదురొచ్చాడు. కానీ మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు, పిడుచుకుపోయిన జుట్టు, దాదాపుగా పిచ్చివాడిలా. ముందు పోల్చుకోలేదు. గుర్తుపట్టాక నా కళ్ళలో నీళ్లు. ఈ పరిస్థితికి కారణం శ్వేత. ఊరిలో స్నేహితులు విషయాలన్నీ చెప్పారు. కిషోర్ శ్వేతల ప్రేమ డిగ్రీలో మొదలైంది. ప్రాణంలా మిగిలేవాళ్ళు. ఇద్దరిది ఒకే కులం. డిగ్రీ అయ్యాక శ్వేత పట్టుపట్టి మరీ కిషోర్ని పీజీలో చేర్పించింది. ఈలోపు ఆమెకు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఎవరైనా అబ్బాయిలు వచ్చినప్పుడల్లా కిషోర్, నువ్వు గుడికెళ్ళి సంబంధం చెడిపోవాలని ముక్కుకో అనేదట. వాళ్ళ కోరిక ఫలించి చాలా సంబంధాలు క్యాన్సిల్ కూడా అయ్యాయి. కిషోర్ పీజీ పూర్తి కాగానే ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 5 అంకెల జీతం. అంతా హ్యాపీనే అనుకున్నారిద్దరు. శ్వేత పెద్దన్నయ్య డాక్టర్, చిన్నన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడిది ప్రేమ పెళ్లి, మేనమామది కులాంతర వివాహం. దీంతో వాళ్ళ ప్రేమంటే గౌరవం ఉంటుందని, తన ప్రేమ ఒప్పుకుంటారని నమ్మకంగా ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. ముందు సరే ఆలోచిస్తాం అన్నా తర్వాత శ్వేతకి వేరే సంబంధం ఖాయం చేయాలనుకున్నారు. బెదిరిపోయిన ఆ అమ్మాయి, మీ ఇంటికి వచ్చేస్తా, అక్కడే పెళ్లి చేసుకుందాం అందట కిషోర్తో. మా వాడసలే మహాత్ముడి టైపు, పక్కోడి గురించే ఆలోచించే రకం. నీ కుటుంబం పరువు బజార్న పడుతుంది అని తిరిగి పంపించాడు. విషయం తనింట్లో కూడా తెలిసిపోయింది. ఏమనుకున్నారో తెలియదు. ఓ మనిషిని పెట్టి మరీ కిషోర్ చేస్తున్న కంపెనీ జీతం వివరాలు ఆరా తీయించారు. పెళ్లి చేయడానికి అని మురిసిపోయాడు మా వాడు. జరిగిన సంగతి వేరు. నెల రోజులైనా ఉలుకు పలుకు లేదు. అడిగితే మీ అమ్మా నాన్నల్ని పెద్దల్ని తీసుకొనిరా, మాట్లాడదాం అన్నారట. దానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లాల్సిన పని పడింది. తిరిగి వచ్చాక మీరు చెప్పినట్టే చేస్తా అని వెళ్ళాడు. ఇక్కడే కథ తలకిందులైంది. శ్వేత అన్నయ్యలు, బంధువులు వాడింటికెళ్లారు. కిషోర్ నా వెంటపడి వేధిస్తున్నాడు, పెళ్లి చేసుకోకపోతే చస్తానని బెదిరించాడు అని శ్వేతతో చెప్పించారు. వాడు తిరిగొచ్చాక తమ బండారం బయటపడుతుందని 15 రోజుల్లోనే శ్వేతకి ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి చేసేశారు. శ్వేత వేరొకరు సొంతం అని తెలిసాక కిషోర్లో కుంగుబాటు మొదలైంది. తిండి నిద్ర మర్చిపోయాడు. నీకు మంచి ఉద్యోగం ఉంది, అంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అని ఎంతమంది నచ్చజెప్పినా విన్లా. ఆఫీస్కు సరిగా వెళ్ళకపోవడంతో ఉద్యోగము పోయింది. చివరికి పూర్తిగా రోడ్డు మీద పడ్డాడు. మరి ఈ పాపం ఎవరిది? కులం, అంతస్తు అన్నీ కలిసిన వాళ్ళ అభ్యంతరం ఏంటి? కేవలం వాళ్ళ పంతం పట్టింపు. ఇలాంటి వాళ్లకు నాదో విన్నపం, దయచేసి మరింత మంది పిచ్చి కిషోర్లను తయారు చేయకండి. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి.